జపమాలకు స్వాగతం. ఓం వరవరదాయ విజయ గణపతే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఓం నమ శివాయ. మనం ఈ భాగంలో మధుకైట వధ గురించి విందాము. పూర్వము స్వారోచిషమను అనే కాలంలో సురధుడు అనే రాజు సమస్త భూమండలాన్ని ఏలుతూ ఉన్నాడు. ప్రజల్ని కన్నబిడ్డల్లా పాలిస్తూ ఉన్నారు. అలా ఉండగా కోల విద్వాంసుడు అనే రాజుపై తిరుగుబాటు చేశారు. ఇరు పక్షాల వారు కూడా పోరు చేశారు. సురధుడు చతురంగ బలాలు అపారమట. శత్రువులు సైన్యం లెక్కలో ఉంది కాదు. జయాపజయాలు దైవాధీనం అయినందువల్ల రాజు ఆ రణరంగంలో ఓడిపోతాడు. రాజు బలహీనతను తెలుసుకున్న మంత్రులు సేనాధిపతులు కూడ పలుక్కొని అక్కడ ఉన్న ధనమంతా కూడా అపహరిస్తారు. శత్రువులు సింహాసనం అధిష్ఠించడం మానేసి గుర్రం ఎక్కి పారిపోయి అడవిలోకి వెళ్ళిపోయిన సుమేధుడు అడవిలోకి వెళ్ళిపోతాడు. శత్రువులు సింహాసనం అధిష్ఠించారు అనేది చూడడు. కానీ వాళ్ళ శత్రువులు ఆ సింహాసనం అధిష్ఠించరు. బ్రహ్మర్షి ఆశ్రమానికి చేరుకుంటారు. ఆ ఆశ్రమ పరిసరాలు అన్నీ కూడా వన్యమృగాలు లేళ్ళు దుప్పులు అన్యోన్యంగా వైరాలు విడిచి స్నేహభావంతో ఉంటూ ఉంటారు. ఇలా ఉండగా ఒకనాడు తనలో తాను మమకారానికి లోనయ్యి మా పెద్ద ఏలిన రాజ్యాన్ని దక్కించుకోలేకపోయాను, చక్కగా సాగుతుందో లేదో ఆ రాజ్యము, నా పట్టపటేనుగు శత్రురాజులు వశమైందో లేదో, నన్ను ఆశ్రయించిన వారందరూ కూడా శత్రురాజులకి ఊడుగం చేస్తున్నారేమో, నా ధనాగారాలు అన్నీ కూడా ధనరాశులు ప్రజోపకారానికి ఉపయోగపడుతున్నాయా లేదో అని బాధపడుతూ ఉంటారు. ఇంతలో ఒక వయస్సుడు ఆ రాజుకి కనిపిస్తాడు. రాజు అతను చూసి, ఓయ్యి నీవెవరివి, ఇక్కడికి ఎలా వచ్చావు, నిన్ను చూడ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నట్టుగా, చింతతో ఉన్నట్టుగా, బ్రతుకు భారం అనిపిస్తున్నట్టుగా ఉన్నావే అని ప్రశ్నిస్తాడు. సాధారణంగా ప్రశ్నించే రాజునికి ఆ వర్తకుడు ఇలా సమాధానం చెప్తున్నాడు. అయ్యా, నేను కోమటి కులాన పుట్టాను, సంపన్నుల ఇంట పుట్టాను, పెరిగి పెద్దవాడే అనేక లాభాలు గడించాను. మితిలేని సంపద వల్ల నా భార్య పుత్రులు దిగ్భ్రాంతి చెంది నన్ను బయటికి గెంటేసి నా ఆస్తి అంతా కూడా తీసేసుకున్నారు. నేను ఏకాకే కేకారణ్యాల్లోకి వచ్చాను. ఈ మహర్షి ఆశ్రమానికి చేరాను. నేను ఇచ్చట వారికి అచ్చట నేను ఇక్కడ ఉన్నాను. అక్కడ నా భార్య పిల్లల యోగక్షేమం ఏమీ తెలియలేదు. సంపదల గర్వితంతో నా కుమారుడు చెడు త్రావు పట్టాడో ఏంటో దిగులుగా ఉంది అనేసి అంటే, రాజందుకు, ఓయి ధనాశ వల్ల నేను వెడలగొట్టిన వాళ్ళ గురించి నీకెందుకు ఈ ప్రశ్నలు ఇవన్నీ అని అంటాడు. అయ్యా, నాకు కష్టాన్ని కలిగించారని నా మనసు కఠినంగా ఉండట్లేదు. వారి వల్ల మా మీద వ్యామోహం కలుగుతుంది. ఆ వ్యామోహం నశించట్లేదు. అనుక్షణం వారి క్షేమలాభాలకై నా మనసు ఆరాటపడుతుంది. ఏం చేయాలి? ఒక్క మాటగా చెప్పవలసి వస్తే నీవెట్లో నేను అలాగే యుక్తిగా సమాధానం చెప్పాడు. వారిద్దరూ కూడా మాట్లాడుకుంటూ సుమేధుడు దగ్గరికి ముని దగ్గరికి వెళ్తారు. వీళ్ళిద్దరూ కూడా వెళ్ళి రాజు మహర్షిని అంటారు, ముని సార్వభౌమ, రాజ్యం పోయిన రాజ్యపాలన ఇట్లా జరుగుతుందా అని మమకారం నశించట్లేదు. పాపం ఈ వర్తకుడు భార్యాపుత్రులు ఇతన్ని గెంటేశారు. ఇతను కూడా భ్రాంతి వదలట్లేదు. మాకు కష్టం కలిగించిన వారి మీద మాకు వ్యామోహం పోవట్లేదు. దీనికి మీరు ఏదైనా సరే మాకు తెలియచేయండి. ఈ మూఢత్వం అజ్ఞానం మోహం మాకు నశించేది ఎలాగా, మేము బాగుపడటం ఎలాగా అని చెప్పి ప్రశ్నిస్తాడు. అందుకు ముని ఇలా అంటారు, ప్రాణికోటికి అంతటికీ జ్ఞానం కలదు. మృగాలకు పక్షులకు మానవులకు ఉన్నట్లుగానే ఉంది. మోహం అనేది జ్ఞానభ్రంశము పొందును.
మీరు మిక్కిలి సంసార స్థితి కారణమైన మహామాయ ప్రభావంకు లోనే జీవరాశులు మోహం అనే ప్రవాహంను పడి విలవిలా కొట్టుకుంటున్నారు. మమకారం అనే సుడిగుండాను పడి అందే మునిగిపోతున్నారు. జగత్ప్రభు యొక్క యోగనిద్ర మహామాయ అని అంటారు. ప్రపంచం అంతా ఆ మహామాయచే మోహింపబడుతుంది. ఆ మహామాయ జ్ఞానుల మనసును సైతము బలవంతంగా ఆకర్షించి మోహపరసం చేస్తూ ఉంటుంది. ఇంకేం తెలపగలను? ఈ చరాచర ప్రపంచాన సృష్టించున్నది ఆమె. ఆ మోక్ష మార్గాన చూపు పరమ విద్య సంసార కోపమును పడుతున్నది ఆ సర్వేశ్వరియ సుమ. అందుకు రాజు ఋషిచంద్రమ, ఆ మహామాయ, ఆ పరదేవత ఎవరు? ఆ మహామాయ పుట్టుపూర్వోత్తరాలు ఏంటి? ఆమె ప్రభావం ఏంటి? ఆమె రూపం ఎట్టిది? సెలవివ్వండి అని ప్రార్థిస్తాడు. ఋషిపుంగవుడు, ఓయి మధుకైటవుల చరిత్ర వివరిస్తాను. నీకు ఆ ప్రకృతి అంతా కూడా నీకు బోధపడుతుంది, శ్రద్ధగా ఆలకించు అని ఇలా చెప్తున్నాడు. పూర్వము ప్రళయకాలమందు ప్రపంచమంతా నీటిలో నిండి నిబిడీకృతే ఉన్నది. నీరు తప్ప ఇంకోటి ఏమీ లేకుండా ఉంది. శ్రీ మహావిష్ణువు శేషతల్పమున పవ్వళించి ఉన్నాడు. విష్ణుదేవుడు నీ 2 చెవుల నుంచి గులిమి నుంచి 2 రాక్షసులు వచ్చారు. ఆ రాక్షసులు మహాబలవంతులు, మహాకాయులు. వారు సాగరాన్న ఈదుతూ విష్ణుదేవుని నాభియందు కమలంలో ఉన్న బ్రహ్మను చూసి, ఓయి నీవెవడివి? ఏం చేస్తున్నావు? ఇదిగో నిన్ను సంహరిస్తాము. నీ ప్రాణాలపై నీకు తీపి ఉన్న ఈ కమలంను వీడి ఎచ్చటికైనా వెళ్ళి తలదాచుకో అంటారు. బ్రహ్మదేవుడికి దిక్కుతోచదు. సామధాన భేదాలు వీరి దగ్గర నిరుపయోగం, యుద్ధాలు చేయడం ఇది సమయం కాదు అని చెప్పి యోగనిద్ర పరవశుడై ఉన్న విష్ణుదేవునికి లేపి చిత్తంగా ఆ జగన్మాతను ప్రార్థిస్తాడు. జగన్మాత తల్లి, నీవు విష్ణుదేవుని మేల్కొలుపు అని. విష్ణుదేవుని మేల్కొల్పడానికి ఆ దేవదేవుడు కన్నులు, ముఖము, ముక్కు, చేతులు, హృదయస్థానం నుండి తామస రూపం వెలువడుతుంది. బ్రహ్మదేవునికి సందర్శన యోగం వసగింది. ఆ మహాకాళి వసుగుద్ది. విష్ణుదేవుడు నిద్ర మేలుగాంచి భయభ్రాంతుడై ఉన్న ఆ బ్రహ్మదేవుణ్ణి, వత్స పద్మను వీడి ఇలా ఎందుకు వచ్చావు? నీకెవరి వలనన్నా ఆపదగా ఉందా అని ప్రశ్నిస్తాడు. బ్రహ్మ, ప్రభు మధుకైటవులైన రాక్షసులు నన్ను చంపడానికి ఉద్యుక్తులే ఉన్నారు. నీ కర్ణం నుంచి వాళ్ళు వచ్చారు, పుట్టారు, నన్ను రక్షించు అని ప్రార్థిస్తాడు. శ్రీహరి, నీవు భయపడకు, నిశ్చింతగా ఉండు, నేను ఉన్నాను కదా అని ఓరడిస్తాడు. ఆ మాటలకి మధుకైటవులు ఆ పలుకులు విని యుద్ధ సన్నద్ధులై విష్ణువుతో పోరాడతారు. మధువుతో శ్రీహరి పోరాడతాడు. మధువునకు బడలికి వస్తే కైటవుడు విష్ణువుతో తగులుకుంటాడు. అలా అన్నదమ్ములు ఒకళ్ళనొకళ్ళు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. కానీ శ్రీహరికి 5000 సంవత్సరాలు ఘోర యుద్ధం విశ్రాంతి లేకుండా చేస్తారు. విష్ణుదేవునికి విశ్రాంతి లేకపోవడం వల్ల యుద్ధాన వారిని జయించగలననే విశ్వాసం కోల్పోతారు. మహామాయని మనసారా ధ్యానించి తామస శక్తి ఆ యుద్ధం ఎందు ఉండేలాగా నాకు ఇవ్వు తల్లి అనే పరమేశ్వరి కృప వల్ల విష్ణుదేవుడికి అది కలుగుతుంది. మధుకైటవులు మాయకు లోనవుతారు. విష్ణుదేవుడు మధుకైటవులను కాంచి, యోధాగ్రేసర్లారా, ఇంతవరకు యుద్ధంన నాకు ఎదురు నిలిచి పోరాడారు సూర్యులు. నేను మీ బాహుబలం, సంపద మిక్కిలి ప్రశంసనీయము. మీకు వరాన్ని ఇస్తాను, కోరుకోమంటారు. కోరుకోమంటే మాయామోహితులైన మధుకైటవులు పక్కపక్క నవ్వుతూ, పోయి ఎంత మాట్లాడావు, ఇచ్చివాడవు నీవు, పుచ్చుకొని వారం మేమా, ఎంతగా ఉంది, నీవే మమ్మల్ని యాచించు, నీ కోరిన కోరికలు మేము తీరుస్తాము అని అంటారు. అందుకు శ్రీహరి అంటారు, ఓయి మీరు ఇచ్చిన మాట తప్పకూడదు,
నా చేతులలో మీ ప్రాణాలు కోల్పోవుటకు ఇంతకు మించిన కోరిక నాకేమీ లేదు అని. మోసపోయామని చెప్పి దానవులు ఇద్దరు అనుకొని ఆడిన మాట తప్పకూడదు కాబట్టి శ్రీహరితో నీరు లేని తావున్న చోట మమ్మల్ని చంపు అండి. నీరు లేని తావే లేదు. శ్రీహరి జల మధ్యాన కూర్చొని మధుకైటబుల్ని తన 2 తొడల మధ్యన పెట్టుకుని చంపడానికి ప్రయత్నం చేస్తాడు. దానవులు శరీరాన్ని పెంచుతారు, శ్రీహరి కూడా శరీరాన్ని పెంచుతాడు. ఆ మధ్యలో ఇలాగ చేసుకుంటూ ఉంటారు. చివరికి సుదర్శన చక్రాన్ని ఉపయోగించి మధుకైటబుల్ని చంపుతారు శ్రీహరి. మధుకైటబుల్ తలలోని మెదడు సముద్రం మధ్యన పడుతుంది. అదే ఈ విశాల భూవలయము కాబట్టి మన్ను తినకూడదని పెద్దలు చెప్తారు. మహాప్రకృతి అయిన జగన్మాత కృప కలిగిన వల్ల సంసారం తామర ఆకెందు నీటి బొట్టు వలె తగులుకొని ఐహిక భోగాలు అనుభవించి ముక్తికాంతను పొంది పరమసుఖాలు అనుభవించగలరని నందీశ్వరుడు మార్కండేయుడికి చెప్తారు. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను చెప్పింది మీకు నచ్చితే కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఓం నమః శివాయ.